ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద మంత్రి ఉత్తమ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఈ సంఘటన విషయంలో ఆ ప్రాణాలు కాపాడడానికి అవర్ ఎఫర్ట్స్ ఆర్ కంటిన్యూయింగ్. కొన్ని చాలా కాంప్లెక్స్ ఇష్యూలు ఆ టనల్ చివరిలో జరుగుతూ భారతదేశంలోనే కాదు అంతర్జాతీయంగా ఈ టనల్ విషయాల్లో, టనల్ టెక్నాలజీ విషయంలో, టనల్ యాక్సిడెంట్ విషయంలో ఎక్కువ అనుభవం, నైపుణ్యం వాళ్ళు ఈరోజు ఇక్కడ ఈ సంఘటన స్థలంలో ఉన్నారు. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీకి చెందిన మార్కోస్ మెరైన్ కమాండోస్, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, నేషనల్ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇండియన్ రైల్వేస్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి కాలరీస్, మరి నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఎన్జీఆర్ఐ, జియాలజికల్ సర్వే, ఈ విధంగా 11 సంస్థలు దేశ విదేశాల నుంచి ఇక్కడ మరి మనందరం కూడా కలిసి ఒక కోఆర్డినేటెడ్ ఎఫెక్ట్తో, ఒక యూనిఫైడ్ కమాండ్తో ముందుకు పోవడం జరుగుతుంది. 2 విషయాలు నేను మనవి చేస్తున్నాను. మరి ప్రాణాలు కాపాడడానికి రెస్క్యూ అండ్ రిలీఫ్ మెజర్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. రెండో విషయం, ఈ ఎస్ఎల్బిసి ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి ఒక బూన్గా ఇది డిజైన్ చేయబడ్డది. శ్రీశైలం నుంచి కింది నుంచి 30 టీఎంసీ నీళ్లు గ్రావిటీ ద్వారా ఒకసారి మొదలు పెడితే రూపాయి ఖర్చు లేకుండా తెలంగాణ రాష్ట్రానికి 3-4 లక్షల ఎకరాలకి నీళ్లు తీసుకొచ్చే ఈ సొరంగ మార్గం 20 ఏళ్ల సంది పనులు నడుస్తున్నాయి. ఇది మాకు టెంపరీ సెట్ బ్యాక్ మాత్రమే. ఈ ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ పూర్తి చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు, మేము మీ అందరికి మనవి చేస్తూ, మరి మీరందరూ కూడా చాలా పాజిటివ్గా, చాలా కన్స్ట్రక్టివ్గా మీరు కూడా ఇక్కడ చాలా క్లిష్ట పరిస్థితుల్లో, ఇంత మారుమూల ప్రాంతంలో మీరు మాతో కోఆపరేట్ చేసినందుకు, కోఆర్డినేట్ చేసినందుకు మీకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా వారి సందేశం ఇవ్వాల్సింది కోరుతున్నాను.